శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి మనం వింటాం. బాబా ఈ మురళిలో మన పాత సంస్కారాలని సంపూర్ణంగా సమాప్తం చేసుకొని మన నిజ సంస్కారాలని ఇమర్జ్ చెయ్యాలి అని చెప్పారు. సంస్కారాల పరివర్తనతోని సంసార పరివర్తన జరుగుతుంది. విశ్వ పరివర్తన కార్యంలో మన సంస్కారాలు ఎలాంటి పాత్రను పోషిస్తాయో దీంతోనే అర్థమవుతుంది. బాబా ఈ మురళిలో పిల్లలకి చాలా శక్తినిచ్చారు, అలాగే విధిని కూడా తెలియజేశారు. ఇది 3 ఏప్రిల్ 1997 मुरली। पुराने संस्कारों को ख़त्म कर अपने निजी संस्कार धारण करने वाले ఎవర్ రెడీ బనో. పాత సంస్కారాలని సమాప్తం చేసి తన నిజ సంస్కారాలని ధారణ చేసేటువంటి ఎవర్ రెడీగా కండి. సంస్కారాలు ఆత్మలో సదా ఉండి ఉంటాయి, కానీ బాబా పాత వాటిని సమాప్తం చేసి నిజ సంస్కారాలని ధారణ చేసి రెడీగా ఉండండి అంటున్నారు. आज बाप दादा अपने चारों ओर से विश्व के बाप के लव में लवलीन और लकी बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న విశ్వంలో తండ్రి యొక్క ప్రేమలో లీనమైపోయి ఉన్న పిల్లలని, అలాగే అదృష్టవంతులుగా ఉన్న పిల్లలని చూస్తూ ఉన్నారు. हर एक बच्चे के भाग्य पर बाप को भी नाज है कि मेरे बच्चे वर्तमान समय इतने महान है जो सारे कल्प में, चाहे देवता स्वरूप में, चाहे धर्म नेताओं के रूप में, चाहे महान आत्माओं के रूप में, चाहे पदम पति आत्माओं के रूप में, किसी का भी इतना भाग्य नहीं है जितना ब्राह्मणों का. బాబా ప్రతి ఒక్క పిల్లల భాగ్యాన్ని చూసి చాలా గర్వపడుతున్నారు. నా పిల్లలు వర్తమాన సమయంలో ఎంత మహనీయులు అంటే, మొత్తం కల్పంలో చూసినట్లయితే దేవతల స్వరూపంలో కానీ, ధర్మనేతల రూపంలో కానీ, మహాన్ ఆత్మల రూపంలో కానీ, పదంపతి ఆత్మల రూపంలో కానీ, అంటే బాగా ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారిని పదంపతి ఆత్మలు అంటున్నారు. వారెవ్వరి భాగ్యంలో కూడా బ్రాహ్మణులైనటువంటి మీ భాగ్యంలో ఉన్నది లేదు. ఏంటది? మన భాగ్యంలో ఉన్నది వాళ్ళెవ్వరి భాగ్యంలో లేదు. దేవతలకి లేదు, ధర్మనేతలకి లేదు, రిచ్ వాళ్ళకి లేదు. అలాంటిది ఏముంది మన భాగ్యంలో? స్వయం భగవంతుడు మన తోడున్నారు. స్వయం భగవంతుని హృదయం మనకి లభించింది. మరి బాబా అంటున్నారు, ఈ భాగ్యం ఎవరికైనా ఉందా? మొత్తం కల్పంలో చూడండి. మరి ఇటువంటి మీ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో పెట్టుకుంటున్నారా? సదా ఇదే ఎడతెగనటువంటి పాట మనసులో మ్రోగుతూ ఉందా? వాహన భాగ్యము, వాహ భాగ్య విధాత బాబా, వాహ శ్రేష్ఠాత్మనైన నా భాగ్యము అని. ఈ భాగ్యం యొక్క పాట సదా ఆటోమేటిక్గా మ్రోగుతుందా? కొంతసేపు మోగి ఆగిపోతుందా? బాబా పిల్లల్ని చూస్తూ చాలా హర్షిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా హర్షిస్తున్నారు, కానీ మధ్య మధ్యలో తమ భాగ్యాన్ని ఇమర్జ్ చేయటానికి బదులుగా మర్జ్ చేసేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బాబా చూస్తారో పిల్లలు తమ లోపల తమ సౌభాగ్యం యొక్క నశాను మర్జ్ చేసుకున్నారు, నిశ్చయం యొక్క నశాను మర్జ్ చేసుకున్నారు అని ఎప్పుడైతే బాబా ఇలా గమనిస్తారో అప్పుడు బాబా ఏమంటారు? డ్రామా. ఒకటే శబ్దం, డ్రామా. కానీ బాప్దాదా పిల్లలందరినీ సదా భాగ్యం యొక్క స్మృతి స్వరూపంగానే చూడాలనుకుంటున్నారు. మీరందరూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు. మేము కూడా సదా స్మృతి స్వరూపంగా ఉండాలి, నిరంతరం యోగిగా ఉండాలి అనుకుంటారు. కానీ
మధ్యలో ఈ కానీ అనేది వచ్చేస్తుంది. ఏదో ఒక విషయంలో చూడండి అంటున్నారు, ఎవరినైనా అడగండి. పిల్లలందరూ ఇదే లక్ష్యం పెట్టుకున్నారు, నేను ఎలా అయినా బాబా సమానంగా అవ్వాల్సిందే. లక్ష్యం అయితే చాలా బాగుంది. లక్ష్యం శ్రేష్టంగా ఉన్నప్పుడు లక్షణాలు కూడా అలాగే ఉండాలి కదా. చాలా మంచిది, లక్ష్యం అయితే శ్రేష్టంగా ఉంది. కానీ అప్పుడప్పుడు ఇమర్జ్ అయ్యి అప్పుడప్పుడు మర్జ్ అవుతుంది. ఎందుకు అలా అంటున్నారు బాబా? కారణం ఏమిటి? బాప్దాదాతో పిల్లలందరూ మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. రూ రిహాన్ బి కర్తే హే, ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. అయినా మళ్ళీ లక్ష్యము లక్షణాలలో తేడా కనబడుతుంది. ఎందుకు? బాప్దాదా రిజల్ట్ని చూశారు. కారణం ఏంటో బాబాకు అర్థమైంది. నార్మల్గా అయితే మీ అందరికీ తెలుసు, కొత్త విషయం ఏమీ కాదు. కానీ బాప్దాదా మళ్ళీ రివైజ్ చేసి చెప్తున్నారు. బాబా 3 విషయాలని చూశారు. ఒకటేమిటి అంటే ఆలోచించడం ఫస్ట్ ఫేజ్. ఆలోచించడం అంటే సంకల్పం చేయటం. రెండవది మాట్లాడటం లేదా వర్ణించటం. ఇక మూడవది కర్మలలో ప్రాక్టికల్ అనుభవంలో నడవడికలోకి కర్మల్లోకి తీసుకురావటం. మరి మూడిటి యొక్క సమానమైన బ్యాలెన్స్ పిల్లల్లో తక్కువగా ఉంది. బ్యాలెన్స్ ఉన్నప్పుడు నిశ్చయము నశ ఇమర్జ్ అవుతుంది. అంటే ఆలోచన ఒకటి ఉంటుంది, మాట ఇంకొకటి ఉంటుంది, కర్మలు ఇంకొక రకంగా జరుగుతున్నాయి. మూడిటి సమానత లేదు. ఎప్పుడైతే బ్యాలెన్స్ తగ్గుతుందో అప్పుడు నిశ్చయము మరియు నశ మర్జ్ అయిపోతాయి. రిజల్ట్లో చూస్తే ఆలోచించే గతి చాలా బాగుంది పిల్లలది, ఫాస్ట్గా కూడా ఉంది ఆలోచించే గతి. మాటల్లో కూడా వేగం బాగుంది, నశ ఉంది. అది ఒక 75% మాటలు కూడా ఓకే. మాటలు మాట్లాడడంలో, జ్ఞానాన్ని వర్ణించి చెప్పడంలో మెజారిటీ చురుకుగా కూడా ఉన్నారు. కానీ ప్రాక్టికల్ నడవడికలో తీసుకురావడంలో టోటల్ మార్కులు తగ్గిపోతున్నాయి. మరి 2 విషయాల్లో బాగున్నారు. ఏ 2 విషయాలు? సంకల్పాలు బాగున్నాయి, మాటలు 75% ఓకే. ఇక ప్రాక్టికల్ విషయానికి వస్తేనే మార్కులు పడట్లేదు. పర్వాలేదా మరి? నాకు అన్నిట్లో టాప్ 10% మార్క్స్ వచ్చాయి, కానీ తెలుగులోనే పోయాయి. తెలుగులో నేను పూర్ అని అంటే ఏదైనా ఒక్క సబ్జెక్ట్లో నేను తక్కువ మార్కులు తెచ్చుకున్నా ఓవరాల్ రిజల్ట్లో అది చాలా తేడాను చూపిస్తుంది. రెండు విషయాలు సరిగ్గా ఉన్నాయి, కానీ 3వ విషయంలో ఎందుకు తక్కువగా మార్కులు వస్తున్నాయి? కారణం ఏంటి? సంకల్పం చాలా బాగా చేస్తున్నారు, మాటలు కూడా చాలా సుందరమైన రూపంలోనే ఉంటున్నాయి. మరి ప్రాక్టికల్గా ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటున్నారు. కారణం ఏంటి తెలుసా? తెలిస్తే అవుననండి, తెలుసు అనండి, లేకపోతే లేదనండి, చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. అందరికీ తెలుసు, చాలా బాగా తెలుసు. ఎవరినైనా అడిగారనుకోండి, ఫలానా టాపిక్ పైన మీరు ఉపన్యాసం ఇవ్వండి, క్లాస్ చేయించండి అంటే ఎంత బాగా క్లాస్ చేయిస్తారు. మరి చాలా నిశ్చయము నషాతో చాలా ధైర్యంగా ఉపన్యాసం ఇస్తారు, క్లాస్ కూడా చేయిస్తారు కదా. బాప్దాదా అందరి క్లాసెస్ వింటూ ఉంటారు. ఏమేం చెప్తూ ఉన్నారు ఈ పిల్లలందరికీ? సభల్లో అయితే బాగా చెప్తున్నారు, ఇతరులకైతే మంచిగా వినిపిస్తున్నారు. బాబా ఇవన్నీ చూసి హర్షిస్తారు, చిరునవ్వుతో అంటారు, వాహ పిల్లలు వాహ అని. ముఖ్యమైన విషయము బాబా మొదట వినిపించారు. అదేమిటి అంటే ఇప్పుడు రివైజ్ కోర్స్ నడుస్తూ ఉంది. మరి బాబా అంటున్నారు కారణం ఒకటే ఉంది, పెద్దది కూడా కాదు, అది ఒకటే కారణం. బాప్దాదా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆ కారణాన్ని మీరు నివారణ చేయండి. మరి నివారణ చేయడం కూడా కష్టమేం కాదు, చాలా ఈజీనే. కానీ సహజాన్ని
పిల్లలు కష్టంగా తయారు చేసుకుంటున్నారు. అసలు కష్టమైతే కానే కాదది, కష్టమేమీ లేదు ఇందులో. కానీ పిల్లలు కష్టంగా చేసేసుకుంటున్నారు. ఎందుకు? నశ మర్జైపోతుంది. కారణం ఒకటే ఉంది. ఏవైతే ధారణ విషయాలు వింటున్నారో, చేస్తూ ఉన్నారో, శక్తుల రూపంలో, గుణాల రూపంలో ధారణ విషయాలు మంచి మంచివే చేస్తూ ఉన్నారు. ఇంత బాగా చేస్తూ కూడా వినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అజ్ఞానీలైనా పోనీ జ్ఞానీలైనా ఎంత బాగా చెప్పారు, ఎంత మంచి విషయం మీరు టచ్ చేశారు, నాకు చాలా హార్ట్ టచింగ్గా ఉంది, ఈరోజటి క్లాస్ నాకు ఎప్పుడు వినాలనిపిస్తుంది, ఎంత బాగుంది అని మహిమ చేస్తారు, చప్పట్లు కూడా కొడుతూ ఉంటారు. అంటే చెప్పేవాళ్ళు అంత బాగా చెప్తున్నారు, కానీ చేసే విషయానికి వచ్చేటప్పుడు తేడా ఎందుకు అంటున్నారు. పదే పదే కానీ కానీ అనేది వచ్చేస్తుంది. ఈ కానీ అనే పదమే విఘ్న రూపకంగా మారుతుంది అంటున్నారు. లేకిన్ శబ్ద సమాప్త హోనా అర్థాత్ బాప్ సమాన్ సమీపాన. కానీ అనే శబ్దం సమాప్తం అవ్వడము అంటే బాబా సమానంగా సమీపంగా రావటము. కానీ అనే శబ్దాన్ని మనం సమాప్తం చేసినట్లయితే బాబా సమానంగా ఈక్వల్గా బాబాకు దగ్గరగా వచ్చేస్తాం. కారణం చెప్తూ ఉన్నాం, కానీ కానీ అంటున్నాము అంటే బాబాకు చాలా దూరం అయిపోతాం. సమీపంగా రాలేము, సమానంగాను అవ్వలేము. బాబా ఈ రెండిట్లో కూడా ఏది ముందో చెప్తున్నారు. బాబాకు సమీపంగా రావడము అంటే సమయాన్ని సమీపంగా తీసుకురావటం. మీరు బాబాకు దగ్గరగా వచ్చేసారంటే ఈక్వల్ స్టేజ్, ఈక్వల్గా కనబడుతున్నారు. ఇంకా బాబాకు మీకు వ్యత్యాసం లేదు, సమానమైన స్థితిలో వచ్చేసారు అంటే సమయాన్ని కూడా మీరు సమీపంగా తీసుకొచ్చినట్లు, ఇంకా అంతిమ సమయం కూడా సమీపంగా వచ్చినట్లు. కానీ ఇప్పటి వరకు ఈ కానీ శబ్దమే ఉపయోగించాల్సి వస్తుంది. బాబాకు నచ్చట్లేదు ఇది, కానీ చెప్పాల్సి వస్తుంది. బాబాకి ఇష్టం లేదు ఆ పదం, కానీ ఉపయోగించాల్సి వస్తుంది అంటున్నారు. మరి ఏంటి కారణం? ఏదైతే చెప్తున్నారో, ధారణ చేస్తున్నారో, ధారణ రూపంలో ధారణ చేస్తున్నారు. ఆ ధారణ కొద్ది సమయం వరకు, కొందరిదైతే కొంతకాలం వరకు నడుస్తుంది, కొందరిది కొంచెం ఎక్కువ సమయం కూడా నడుస్తుంది. కానీ ధారణ ప్రాక్టికల్లో చాలా పెరుగుతూ ఉండాలి. దానికోసం ముఖ్యమైనటువంటి విషయము ఏ విధంగా ద్వాపర యుగం నుండి అంతిమ జన్మ వరకు ఏ అవగుణాలు, బలహీనతలు మీ లోపల నిండాయో వాటిని మీరు మీ ధారణలో ఒక సంస్కారంగా చేసుకున్నారు. ఒరిజినల్గా మనలో లేవవి, కానీ ద్వాపర యుగం నుండి ఈ చివరి జన్మ వరకు ఏవేవైతే ఈ అంతిమ జన్మ వరకు అవగుణాలు, బలహీనతలు మన లోపల ధారణలో సంస్కారంగా మారిపోయాయి, సంస్కారాల రూపాన్ని ధరించాయి అవన్నీ. మరి సంస్కారాలుగా తయారైన కారణంగా ఏదైనా విషయంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సంస్కారంగా మారింది అంటే అక్కడ శ్రమ ఉండదు. అందుకే మనకి నచ్చకపోయినా ఈజీగా కోపం వచ్చేస్తుంది. కోపం తెచ్చుకోవడానికి ఏమైనా కష్టపడతారా? ఎందుకంటే సంస్కారం అయిపోయింది. ఇరిటేట్ అవ్వడం, ఇంకేవైనా అవగుణాలన్నీ సంస్కారాలుగా అయిపోయాయి కాబట్టి దాంట్లో శ్రమ లేదు, వాటి అనుభవంలో శ్రమ లేదు. కానీ ఒరిజినల్ సంస్కారాలు, ఆత్మ యొక్క నిజ సంస్కారాలు, వాటిని అనుభవం చేయడానికి శ్రమ చేస్తున్నారు. ఎందుకు అంటున్నారు బాబా? మీరు వదలాలి అనుకున్నా కూడా వదలలేకపోతున్నారు. సంస్కారంగా తయారు చేసుకున్న దాన్ని మీకు కూడా నచ్చట్లేదు.
ఏం చెయ్యాలి, నా సంస్కారం ఇలా మారిపోయింది అని మీరు కూడా అంటున్నారు. మీరు తప్పుగా భావించొద్దు, అలా మాట్లాడడం అలవాటైపోయి నేను ఇక్కడ కూడా అనేసాను, సారీ ఏమనుకోవద్దు, నేను మిమ్మల్ని అనాలని అనలేదు, నా మాట అలా తయారైపోయింది, నా సంస్కారం అది అని అంటారు. బాబా అన్నారు, తయారైపోయింది కాదు, మీరు తయారు చేశారు, తయారు చేస్తే కదా తయారైంది అంటున్నారు. ద్వాపర యుగం నుండి ఉల్టా సంస్కారాలను తయారు చేసుకున్నారు. దీంతో जिससे आप समय पर मजबूर भी होते हो फिर भी कहते हो क्या करें, సంస్కార है. వీటి వలన మనకేమీ సంతోషం కలగట్లేదు, వీటి వలన మనం చాలా ఇబ్బందిని కూడా ఎదుర్కొంటున్నాం. ఇబ్బందిని ఎదుర్కొంటూనే వాటిని ఇంకా ఇంకా పెంచుకుంటున్నాం. మళ్ళీ ఏమంటాం, ఏం చేయాలి, సంస్కారం అలా తయారైంది అంటారు. మీరు తప్పుగా భావించుకోవద్దు అని చెప్తారు. మరి సంస్కారము సహజంగా దాని పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా సంస్కారం ప్రాక్టికల్గా వచ్చేస్తుంది. కొందరిలో క్రోధం వస్తుంది, కొంత సమయం తర్వాత మళ్ళీ అలా చాలా గట్టిగా మాట్లాడాను కదా, నేను అలా మాట్లాడకూడదు, కానీ అలా అలవాటైపోయింది, అలా సంస్కారం అయిపోయింది, తప్పుగా భావించకండి అంటారు. క్రోధం సంస్కారం తయారు చేశారు, మీరు దాన్ని నిర్మాణం చేశారు, సిస్టమాటిక్గా దాన్ని పెంచారు, అవగుణం యొక్క సంస్కారాన్ని తయారు చేసుకున్నారు. మరి గుణాల సంస్కారాన్ని ఎందుకు తయారు చేసుకోలేరు? అవగుణాల సంస్కారాన్ని తయారు చేసుకోగలిగినప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి అవగుణాలు. అలా వాటిపైన మీరు ఇష్టం లేకపోయినా కూడా ఎఫర్ట్ చేశారు, అంటే నెమ్మది నెమ్మదిగా అది పెంచుకుంటూ సంస్కారంగా దాన్ని భద్రపరుచుకున్నారు. అలాగే ఇప్పుడు గుణాల సంస్కారాలని కూడా మీరు తయారు చేసుకోవచ్చు కదా అంటున్నారు. ఈ విధంగా క్రోధము అజ్ఞానం యొక్క శక్తి, అది క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి, శాంతి జ్ఞానం యొక్క శక్తి, సహన శక్తి, ఏవైతే ఆత్మ లోపల అష్టశక్తులను వర్ణిస్తామో ఇవన్నీ కూడా జ్ఞానం యొక్క శక్తులు. మరి అజ్ఞానం శక్తి క్రోధాన్ని చాలా మంచి రీతిగా సంస్కారాన్ని తయారు చేయగలిగినప్పుడు జ్ఞానం శక్తితో శాంతిని మీ సంస్కారంగా మార్చుకోలేరా? అజ్ఞానం యొక్క పవర్తోనే క్రోధం యొక్క సంస్కారాన్ని మీరు తయారు చేసుకొని యూజ్ చేస్తున్నారు, మళ్ళీ దాని విషయంలో క్షమాపణలు కోరుతున్నారు. క్షమించండి, ఇక నుండి అలా జరగదు అంటారు, కానీ ఇంకా ముందుకు వెళ్తే ఇంకెక్కువ చేసేస్తారు. కారణం ఏంటి? దాన్ని సంస్కారంగా తయారు చేసుకున్నారు. సంస్కారంగా తయారు చేసుకోవడం అంటే దానికి ఫుల్ రైట్స్ ఇవ్వడం, ఫుల్ రైట్స్ ఇచ్చి రిజిస్టర్ చేసేయడం. ఇంకది వెళ్తుందా? మరి బాప్దాత ఒక విషయం పిల్లలకి పదే పదే వినిపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞానం యొక్క విషయాన్ని సంస్కారం రూపంలో తయారు చేసుకోండి. బ్రాహ్మణాత్మల నిజీ సంస్కారాలు ఏమిటి? క్రోధమా, సహన శక్తియా? ఏది? సహన శక్తి కదా, శాంతి శక్తి కదా. మరి అవగుణాలను మీరు సహజంగా సంస్కారంగా తయారు చేసుకున్నారు, నింపి నింపి లోపల మంచిగా సెట్ చేశారు. ఇష్టం లేకపోయినా అవి బయటికి వస్తున్నాయి, ఎందుకంటే లోపల అవే నింపుకున్నారు. ప్రతి గుణాన్ని లోపల దూర్చి దూర్చి మంచిగా సంస్కారంగా చేసుకున్నారు. మరి మీ నిజ సంస్కారం ఏంటి? ఇవన్నీ అవగుణాల సంస్కారాలు నింపుకున్నది. యాక్చువల్ నిజ సంస్కారం ఏంటి? చూడండి, మీ ఒరిజినల్ వస్తువులు ఉన్నాయి, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, అవన్నీ బయట పెట్టారు, అవన్నీ బయట పెట్టారు. మీరు వాడుకునేవి, మీకు అవసరమైనవి, మీకు రోజంతా ఉపయోగించుకునేవన్నీ బయట పెట్టేశారు. ఇక చెత్త చెదారం అటు ఇటు పడేసేవి లేదా దారిలో విసిరేసేవి అవన్నీ బ్యాగ్లో సర్దుకున్నారు.
ఎలా ఉంటుంది? బ్యాగ్లో సర్దుకున్నదేమో పడేసేవి, దారిలో బయట విసిరేవి. కానీ ఒరిజినల్గా వాడుకునే వస్తువులు, ఉపయోగపడేవి, ముఖ్యమైనవి అన్నీ బయట పెట్టేశారు. ఇప్పుడు బాబా అదే అడుగుతున్నారు, మీ నిజ సంస్కారాలు ఒరిజినల్వి, మీ లోపల ఉన్నవి, మీకు బాగా అవసరమయ్యేవి, కావలసినవి, అవేమో ఇమర్జలేవు. ఇక పనికిరానివి, వదిలేయాల్సినటువంటివి, మాయావి సంస్కారాలు, ఆసురి గుణాలు అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం. లోపల మొత్తం అదే నిండిపోయి ఉంది. మరి రావణుడి ఆస్తిని మీరు సంస్కారంగా చేసుకున్నారు, పరాయి వస్తువులను మీ దగ్గర పెట్టుకున్నారు. బాబా ఖజానా మీ ఖజానా. పరాయి అంటే ఇక్కడ రావణుడి సంస్కారాలను మీ దగ్గర పెట్టుకోవడం, అది మంచిది కాదు. చిన్నపిల్లలకి తల్లిదండ్రి నేర్పిస్తారు కదా, పిల్లలు వేరే వాళ్ళ వస్తువులు దొంగిలించి తెచ్చిన బ్యాగుల్లో పెట్టుకున్న ఏమంటారు, ఇది ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయాలి, అలా పరుల వస్తువులు మనం తీసుకోకూడదు అని. మరి బాబా కూడా అదే చెప్తున్నారు మనకి, పిల్లలు ఇవి రావణుడివి, రావణుడికి ఇచ్చేసేయండి. మీకు నేను ఇచ్చినవి, నా దగ్గర ఉన్నవన్నీ మీవి, ఇవి మీ నిజ సంస్కారాలు. బాబా ఖజానాను మీ ఖజానాగా చేసుకోండి. రావణుని వస్తువుని సంభాళించుకొని పెట్టుకున్నారు, తండ్రి ఇచ్చిన వస్తువునేమో పోగొట్టుకున్నారు. ఎందుకు? రావణుడంటే అంత ప్రీత్యా, అంత ప్రేమనా? రావణుడు నచ్చుతాడా మీకు? రావణుడంటే ఇష్టమా లేక బాబా అంటే ఇష్టమా? అందరూ బాబా అంటేనే నాకు ఇష్టం అని చెప్తారు, ఇదే మనసులో కూడా చెప్తున్నారు. కానీ ఏది ఇష్టము అంటారో ఆ ఇష్టమైనటువంటి వారి యొక్క మాటలు నిశ్చయం అనేటువంటి కలం, నిశ్చయం అనేటువంటి సిరతో హృదయంలో ఇమిడించుకోవాలి. ఇష్టమైనటువంటి వారి మాటలను హృదయంలో రాసుకొని పెట్టుకోవాలి. దేంతో? నిశ్చయం అనేటువంటి ఇంకుతో అంటున్నారు. ఎప్పుడైతే రావణ సంస్కారాలకి వశం అవుతారో అప్పుడు పిల్లలు ఏమంటారు, బాబా మీతో నాకు చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది అని అంటారు. రావణ సంస్కారాలకి వశమైపోతారు, కానీ చెప్పడం మాత్రం బాబా మీరంటే నాకు చాలా ఇష్టం అంటారు. బాబా అడుగుతున్నారు, ఎంత ఇష్టం చెప్పండి, ఈరోజు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఎంత ప్రేమ ఉంది మీకు బాబాతో? ఆకాశ్ సే భీ జ్యాదా. పిల్లలు అంటారంట బాబా ఆకాశం కన్నా ఎక్కువ అని. బాబా విని సంతోషపడతారు, ఎంత బోలా పిల్లలు వీరు అనుకుంటారు. అయినా బాబా ఏమంటారంటే, పిల్లలందరితో వాగ్దానం చేస్తూ ఉన్నారు, పిల్లలు ఒకవేళ మీరు హృదయపూర్వకంగా ఒక్కసారైనా మేరా బాబా అని పిలిస్తే, మేరా బాబా అని అంటే, భలే మీరు మధ్య మధ్యలో నన్ను మర్చిపోయినా సరే, కానీ అవసరానికి లేదా ఎప్పుడైనా మీరు నన్ను హార్ట్ఫుల్గా మేరా బాబా అని ఒక్కసారి అన్నా చాలు, బాబా హాజరైపోతారు. బాబా అంటారు, మీరు ఎలాంటి పిల్లలైనా, ఎన్ని రోజులు నన్ను మర్చిపోయినా మీరు నా పిల్లలు, మీరు నావారు. తీసుకెళ్ళేదైతే ఉంది కదా. కేవలం బాబా ఏమంటారంటే, పిల్లలు ఊరేగింపులో రాకండి, నా పక్కన రండి, నేను తీసుకెళ్తాను, కానీ గుంపులో ఒకరిలాగా రాకండి, నా ప్రేయసిగా నా తోడుగా రండి. ఈ విషయాలు వింటూ ఉంటే పిల్లలందరూ చాలా సంతోషపడుతున్నారు. వినడానికి బాగుంది, కానీ నిజంగా వెళ్ళేటప్పుడు మనం గుంపులో ఒకరిగా ఉంటే పిల్లలకి తనపైన, తన స్థితిపైన నవ్వు కూడా వస్తుంది. ఇప్పుడు వినే సమయంలో మీరు నవ్వుకుంటున్నారు కదా, మీ పైన మీకు నవ్వు వస్తుంది. కానీ ఎప్పుడైతే జోష్లోకి వస్తారో, మీ కళ్ళు ఎర్రగా అవుతాయో, ముఖం పచ్చగా అవుతుందో, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో స్థితి. అంటే ఇప్పుడు బాబా చెప్తుంటే సంతోషంగా బాగానే ఉంది,
కానీ బాబా అంటున్నారు రిజల్ట్ చివరికి చూస్తే ఒక విశేషత చాలా బాగా అనిపిస్తుంది. అదేమిటి అంటే పవిత్రతలో ఉండటం. దీనికోసం సహించుకోవాల్సి వచ్చిన ఎన్ని రకాల వ్యతిరేకతలను ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ ఈ విషయంలో బాబా పిల్లలందరూ 75% బాగున్నారు. కొందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ 75% ఈ విషయంలో పాస్ అయ్యి చూపించారు. ఇప్పుడు దీని తర్వాత రెండవ సబ్జెక్ట్ ఏమొస్తుంది? రెండవ సబ్జెక్ట్ పవిత్రత తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమిటి అంటే క్రోధం అంటున్నారు. ఎందుకంటే కామం తర్వాత క్రోధం కదా. కామ వికారాన్ని జయించేశారు, 75% ప్యూరిటీ వచ్చేసింది. మరి క్రోధం దేహబాన్ బి టోటల్ హే హీ, దేహబానం కూడా టోటల్గా ఉంది. కానీ చూస్తే క్రోధం యొక్క సబ్జెక్ట్లో తక్కువగా పాస్ అవుతున్నారు. బహుశా క్రోధాన్ని వికారమని అనుకోవట్లేదేమో పిల్లలు. క్రోధం చేస్తే వికారిగా అయ్యాను అనే ఫీలింగే రావట్లేదు. కేవలం ప్యూరిటీ ఒక్కటి పాటించి ఇక మిగతా వాటిపైన శ్రద్ధ పెట్టకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? క్రోధం అనేది ఒక వికారం కాదు, ఒక శస్త్రం అని భావిస్తున్నారా? కానీ క్రోధము జ్ఞాని ఆత్మల కోసం మహాశత్రువు. ఎందుకంటే క్రోధం అనేక ఆత్మల సంపర్కంలో వచ్చినప్పుడు ప్రసిద్ధమవుతుంది. కామం ప్రైవేట్గా జరుగుద్ది, కానీ క్రోధం మాత్రం అందరి సంపర్కంలో వచ్చినప్పుడు ప్రసిద్ధమవుతుంది. క్రోధాన్ని చూసి బాబా పేరు చాలా పోగొట్టినట్టుగా అవుతాం. క్రోధాన్ని చూసి ఏమంటారు అందరు? ఏంటి ఇంత కోపమా, వీళ్ళు యోగిలా, వీరా రాజయోగి అని చెప్పుకుంటున్నారు, ఇదా ఇంత కోపమా వీళ్ళకి, ఓం శాంతి అంటారు, ఇదా అనుకున్నారా? ఇలా అన్నారు అంటే చాలు బాబా పేరు పోగొట్టినట్లే. వీళ్ళు భగవంతుని పిల్లలా అని అంటేనే బాబా పేరు పోగొట్టినట్టు కాదు. వీళ్ళు ఓం శాంతియా, వీళ్ళు రాజయోగినా, ఇంత కోపమా అని అన్నా బాబా పేరు పోగొట్టినట్లే. మరి బాబాను కూడా నిందిస్తారు కదా, సంస్థను నిందిస్తారు కదా. చూడ్డానికైతే జ్ఞాని పిల్లలు అంటారు, చాలా జ్ఞానం ఉంది వీరిలో. కానీ అలాంటి క్రోధము అందరి ముందు ప్రత్యక్షమైనప్పుడు చూశానులే వీళ్ళ జ్ఞానం ఎలా ఉంటారో నాకు తెలుసులే, వీళ్ళంతా నాకు తెలుసు అని అంటారు. అలాంటి మాటలు రావద్దు. క్రోధం కూడా రకరకాల రూపాన్ని ధరిస్తుంది. ఒకటైతే మహాన్ రూపం మీ అందరికీ బాగా తెలిసింది, అది మీరు అందరు ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వచ్చేస్తుంది, నాకు చాలా కోపం వచ్చేస్తుంది, నేను కోపం వస్తే మనిషిని కాదని అంటారు. అంటే అక్కడే చెప్పేస్తున్నారు కోపం ఎంత తీవ్ర స్థాయిలో ఎలా ఉంటుందో వ్యక్తపరుస్తూ ఉంటారు. క్రోధం యొక్క సూక్ష్మ స్వరూపము లోపల ఈర్ష్య కలగటం, ద్వేషం కలగటం, అసహ్యం కలగటం. ఈ స్వరూపంతో ఇంకా గట్టిగా మాట్లాడటం లేక బయట ఇంకేదైనా వ్యక్తపరుస్తున్నారు, వీళ్ళ కోపం వస్తుంది అనేది తెలియదు. ఈ స్వరూపంలో ఉన్నప్పుడు ఈర్ష్య, ద్వేషం, అసహ్యం ఇవి లోపలే సూక్ష్మ రూపంగా ఉంటాయి. ఇవి బయటికి కనిపించవు, కానీ బయటికి బాబా అంటున్నారు క్రోధం అనేది అగ్ని రూపంలో ఉంటుంది. క్రోధం అనేదే ఒక అగ్ని. ఆ అగ్నిని లోపల పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా అది అగ్ని. అది కాలుస్తుంది, అది అందరికీ ఇబ్బందిని కలిగిస్తుంది. ఖుద్ భీ జల్తా హై ఔర్ దూసరే కో భీ జలాతా హై. స్వయం కాల్తారు, ఇతరులను కాలుస్తారు.
ఇలా ఈర్ష్య, ద్వేషము, క్రోధము, అసహ్యము ఎవరిలో అయితే ఉంటాయో వారు ఈ అగ్ని లోపలే లోపల కాలుతూ ఉంటారు. బయటికి ఎర్రగా, పచ్చగా రకరకాల రూపాలు మారిపోతూ చివరికి నల్లగా అయిపోతారు. లోపల చేంజెస్ వస్తే బయటికి కూడా మార్పు కనబడుతుంది కదా, కొంచెం లేటుగా అయినా కనబడుతుంది కదా. మూడవ రూపం, క్రోధం యొక్క ఫస్ట్ రూపమేమో బయటికి జనరల్గా ఎక్స్ప్రెస్ చేయడం, అందరి ముందు ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది. సెకండ్ సూక్ష్మ రూపం ఈర్ష్య, ద్వేషము, అసహ్యం వీటి రూపంలో. ఇక మూడవ రూపం ఎలా ఉంటుంది? చతురత. అతిగా తెలివిని ప్రదర్శిస్తూ తనను తాను గొప్పగా భావించుకుంటారు కదా, చతురత. అదేమిటి అంటే చెప్పడానికి, అర్థం చేసుకోవడంలో ఏమనుకుంటారంటే అక్కడక్కడ సీరియస్ అవ్వాల్సి వస్తుంది అని అంటారంట. అక్కడక్కడ సీరియస్ అవ్వాల్సి వస్తుంది, అక్కడక్కడ లా చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది, కళ్యాణార్థమే లా చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది అంటారు. ఇప్పుడు కళ్యాణమే అది. కానీ బాబా అంటున్నారు, ఇప్పుడు కళ్యాణమా కాదా అనేది మిమ్మల్ని మీరు లోతుగా ప్రశ్నించుకోండి. ఇప్పుడు కళ్యాణమే అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు మంచి కోసమే కదా నేను అలా సీరియస్ అయింది, ఆ విధంగా చేసింది అని అంట. కానీ ఒక్కసారి మళ్ళీ రీచెక్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు. ఎవరైతే నిమిత్త ఆత్మలో వారు కూడా లాని చేతిలోకి తీసుకోవట్లేదు, కానీ వారు కూడా లాని రివైజ్ చేయించాల్సి వస్తుంది. నిమిత్త ఆత్మలు లాని చేతిలోకి తీసుకోవట్లేదు, కానీ లాని రివైజ్ చేయించాల్సి వస్తుంది. ఎవరైనా లా చేతిలోకి తీసుకుంటూ ఉన్నారు, కానీ నిమిత్తంగా ఉన్నటువంటి వారు బాబా ద్వారా తయారైనటువంటి లాస్ని రివైజ్ చేయిస్తూ ఉండాలి. చేయిస్తూ ఉంటారు కూడా. నిమిత్తంగా అయినటువంటి వారికి ఈ సెలవు బాబా ఇచ్చారు, అందరికీ కాదు. అండర్లైన్, నిమిత్తంగా అయినటువంటి వారికి బాబా లాస్ని రివైజ్ చేయించే సెలవు ఇచ్చారు. ఇది బాబా చెప్పిన నియమము అని చెప్పే అర్హతని ఇచ్చారు. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకునే అర్హత వాళ్ళకు కూడా లేదు. లాస్ చేతిలోకి తీసుకోవద్దు, లాస్ని రివైజ్ చేయించాలి. ఆ లాస్ని రివైజ్ చేయించేటువంటి స్థాయిలో బాబా వారిని ఉంచారు. ఈరోజు బాప్దాదా కొంత అఫీషియల్గా శిక్షణని ఇస్తూ ఉన్నారు, ప్రేమతోనే ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బాప్దాదా పిల్లలు రాసినటువంటి చేసినటువంటి వాగ్దానాలని చూశారు, విని నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా ఏదైతే వినిపిస్తున్నారో ప్రతి గుణాన్ని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది, ఇంకా శాంత స్వరూపంలో ఉండండి, సహనశీలుగా అవ్వండి అని. కానీ ఇది మీ సంస్కారంగా తయారైపోవాలి. బాప్దాదా ఎప్పుడైతే మిలనంలో కలుసుకోవడానికి వస్తారో అప్పుడు మీ నిజీ సంస్కారాలను తయారు చేసుకొని బాబా ఎదుట 5-6 మాసాల్లో చూపించాలి. అందుకే ఈరోజు రిజల్ట్ని వినిపిస్తున్నారు. ఆ సీజన్లో ఇది లాస్ట్ మురళి, ఏప్రిల్ మాసంలో జరిగింది కాబట్టి. క్రోధం యొక్క రిపోర్ట్ చాలా వస్తుంది పిల్లలది. క్రోధం యొక్క రిపోర్ట్స్ వస్తున్నాయి, అంటే కంప్లైంట్స్ వస్తున్నాయి. చిన్న పెద్ద విభిన్న రూపాలలో క్రోధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా ఎక్కువగా ఓపెన్ చేయట్లేదు, కానీ కథలైతే పిల్లవి చాలా మజాతో కూడుకున్నవే ఉంటున్నాయి, క్రోధం యొక్క కథలు. అందుకే ఈరోజు క్రోధాన్ని ఏం చేస్తారు మరి? వీడుకోలు ఇచ్చేసేయండి.
బాబా ఇలా చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. చూడండి, చప్పట్లు కొట్టడం ఎంత సహజం, కానీ క్రోధం యొక్క చప్పట్లు కొట్టకండి. బాప్దాదా ఇప్పుడు ఒక విషయాన్ని పదే పదే ఇంకా వినొద్దు అనుకుంటున్నారు. పిల్లలపైన జాలేస్తుంది. ఏంటా పదము? ఇప్పటి నుండి ఇంకా ఇలా అనకూడదు. బాబా మళ్ళీ వచ్చేసింది, బాబా మళ్ళీ ఇలా చేసేసింది మాయ, ఏం చెయ్యాలి అని ఈ పదాన్ని బాబా వినాలని అనుకోవట్లేదు. మాటికి అంటున్నారు, నాకు అది వినబుద్ధి కావట్లేదు అంటున్నారు. నాకు ఇష్టం లేదు కానీ అలా జరిగింది అని అనకండి. మీరే మాయకి అర్థం చేయించండి, మాయకి చెప్పేసేయండి, క్రోధానికి అర్థం చేయించేసేయండి. ఇప్పుడు ఈ పురుషార్థము బాబా చెయ్యాలా, పిల్లలు చెయ్యాలా? బాబా కొంచెం మాయకి చెప్పరాదు అంటారు. బాబా మీరు మాయకి చెప్పండి, బాబా కోపానికి చెప్పండి, నా దగ్గరికి రావద్దని చెప్పండి. ఇది నేనా చేయాల్సింది ఈ పురుషార్థం, మీరా అంటున్నారు. ప్రాలబ్ధం ఎవరు పొందుతారు? పురుషార్థం చేసిన వాళ్ళే పొందుతారు. ఇప్పుడు మరి మన వైపు నుండి బాబా పురుషార్థం చేస్తే ప్రాలబ్ధం కూడా బాబాకే, మనకుండదు. మరి ఈ శ్రమ తండ్రి చెయ్యాలా? మరి ఈ విధంగా వాగ్దానాలు చేయకండి, ఈ విధంగా బాబాతో అనకండి. 5 మాసాలలో బాబా రిజల్ట్ని చూస్తారు. మీరు చెప్పినా చూపించినా బాబాకి రిజల్ట్, చూపించకపోయినా నాకైతే తెలిసిపోతుంది అంటున్నారు. బాబా దగ్గరికి చేరుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, అలా జరుగుతుంది, ఏం చేయాలి, పరిస్థితి అలా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. బాబా చిన్న పెద్ద విషయాలన్నింటినీ కూడా మేము దాటేసాము, కానీ ఇది ఒక్కటే అని అలా అనకండి అంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ విషయము అసలు ఎప్పుడు ఊహించని రీతిలో వచ్చింది, చాలా పెద్దది కాబట్టి అలా ఉన్నాను, లేకపోతే నేను చిన్న పెద్దవి అన్నీ కూడా కంప్లీట్గా పురుషార్థంతో సమాప్తం చేసేసుకున్నాను అంటారు. ఇప్పుడు దోషం ఎవరిపైన పెట్టాలి? మరి ఇప్పుడు ఈ పెద్ద విషయం వచ్చింది అంటే దీనికి దోషం ఎవరిపైన పెట్టాలి అంటున్నారు. విషయం పైన. మరి విషయం ఏం చేస్తుంది? వస్తుంది, వెళ్ళిపోతుంది, అదేం నిలవదు. విషయాలు పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. 5000 సంవత్సరాల తర్వాతే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాయి. 5000 సంవత్సరాల తర్వాతే వచ్చే ఉన్నాయి. ఉస్ పర్ దోష్ రఖ్ దేతే హై, కానీ మీరేమో దోషం దానిపైన వేసేస్తున్నారు. పాపం ఊరికే ఇలా వచ్చి వెళ్ళిపోయిన దానిపైన మీరు దోషం వేసేస్తున్నారు. అలా చేయకండి అంటున్నారు. ఊరికే వచ్చి వెళ్ళిపోయిన దానిని మనసులో పెట్టుకొని రోజు బాధపడుతూ రోజు పెంచుతున్నది, పాలన చేస్తున్నది ఎవరు? మనం. కానీ ఏమంటాం? ఆ ప్రాబ్లం, ఆ విషయం, ఆ వ్యక్తి, ఆ రోజు ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. దోషం దానిపైన పెడతాం. అలా చేయకండి అంటున్నారు బాబా. ఏం చెయ్యాలి అని అనకండి. ఇలాంటి సంకల్పం కూడా రాకూడదు, ఏం చేయాలి ఎలా అని. బాప్దాత క్రోధం గురించే విశేషంగా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే క్రోధానికి పిల్లలందరూ ఇప్పటి వరకు వీడుకోలును ఇవ్వలేదు. ఇందులో లోభము, కోరిక అన్నీ వచ్చేస్తాయి. లోభం అంటే కేవలం ధనము, తినే పదార్థాల విషయాలే కాదు, విభిన్న రకాలుగా లోభం ఉంటుంది. అది జ్ఞానంలో అయినా అజ్ఞానంలో అయినా ఏదైనా కోరిక పెట్టుకుంటున్నారంటే అది లోభం. మరి క్రోధాన్ని సమాప్తం చేసి లోభాన్ని కూడా సమాప్తం చేయాలి. అయితే క్రోధం సమాప్తం అయిపోతే లోభం స్వతహాగా సమాప్తమవుతుంది, అహంకారం కూడా సమాప్తం అయిపోతుంది. పిల్లల్లో అభిమానం వచ్చేస్తూ ఉంటుంది. నేను పెద్ద, నేను బాగా అర్థం చేయించగలుగుతాను అని, నాకు తెలుసు అంటారు. తనని తాను ఎలా భావిస్తారు? నేను ఫలానా అని. అలా మీరు భావించినప్పుడే మీకు క్రోధం కలుగుతుంది అంటున్నారు. నేను ఫలానా అని మనల్ని మనం చాలా హై స్టేజ్లో ఇమాజిన్ చేసుకుంటూ
ఎవరైనా చిన్నగా ఏదైనా రెస్పాన్స్ ఇవ్వకపోయినా కోపం వచ్చేస్తుంది. నేను వచ్చి నిలబడ్డాను అని కూడా అన్నాను, కనీసం నా వైపు చూడలేదు, కోపం వచ్చేస్తుంది. పాపం వాళ్ళేదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, కానీ చిన్న దానికి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నేనెవరిని, నేనెంత ఉన్నత స్థాయిలో ఉన్నాను, నేనెంత గొప్ప సేవ చేస్తాను, నేనెంత విశేషమైన వ్యక్తిని, నన్ను పట్టించుకోరా, నేను వచ్చినా కూడా చూడరా. ఇలా బాబా నా అభిమానం వచ్చేస్తుంది. మరి అభిమానం మరియు లోభం తోడుగా వీడుకోలు తీసేసుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, లోభము అభిమానం సమాప్తం అవ్వాలంటే క్రోధం సమాప్తం అవ్వాలి. అందుకే బాబా లోభం గురించి ఎక్కువగా చెప్పట్లేదు, కానీ క్రోధాన్ని అండర్లైన్ చేయిస్తున్నారు. అది సంస్కారంగా తయారైపోయింది, దాన్ని సమాప్తం చేయండి అంటున్నారు. ఇప్పుడు చెయ్యెత్తండి, ఎవరెవరు చేస్తారు, ఫోటో తీయండి అంటున్నారు. అందరూ చెయ్యెత్తారు. మీ అందరికీ, చేతులెత్తిన వారికి శుభాకాంక్షలు. కానీ ఇది కొంచెమే అంటున్నారు. ఈ శుభాకాంక్షలు చిన్నగా చెప్తున్నాను అంటున్నారు. అసలుగా నిజంగా చేసినప్పుడు పూర్తి శుభాకాంక్షలు, ఇప్పుడే పూర్తిగా కాదు. రిజల్ట్లో బాప్దాదా చూస్తారు. తర్వాత వతన్ నుండి దేవతలు కూడా, స్వర్గంలోని దేవతలు కూడా మీ పైన వాహ వాహ అంటూ పుష్పాలను వేస్తారు. ఎప్పుడు మనం క్రోధాన్ని జయించినప్పుడు. మరి పైనుండి దేవతలు కూడా పుష్పాలు వేయాలి అంటే బాబాతో పాటుగా క్రోధాన్ని జయించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ తనలో తను చూసుకోండి, ఇతరులను చూడకండి. ఇతరుల విషయాలను చూడటంతో మనసును మూసేసుకోండి. అంటే ఇతరులను ఊరికే మాటికి తొంగి చూస్తున్నారు కదా, ఆ కళ్ళు మూసుకోండి అంటున్నారు. మనసు యొక్క నేత్రాలను క్లోజ్ చేయండి. ఇతరులవి చూసేది లేదు. మనల్ని మనం చూసుకోవడానికి కళ్ళు తెరిచే అవసరం లేదు కదా. నేత్రం మూసుకొని కూడా మనల్ని మనం చూసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళని చూడాలంటే కళ్ళు తెరవాలి. అది తెరవకండి అంటున్నారు బాబా. ఈ కళ్ళు అయితే స్థూలంగా మూయలేరు, కానీ మనసు యొక్క నేత్రాలని మూసుకోవచ్చు. ఎవరిని చూడకుండా బ్రతకలేం కదా, ఉండలేం కదా, అవసరం ఉంటుంది కదా. అందరినీ కలవాలి, చూడాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా ఈ స్థూల నేత్రాలు చర్మచక్షులనైతే ముయ్యలేము, కానీ మనసు యొక్క నేత్రాన్ని ఇతరులను చూడడం నుండి మూసేయండి. ఇతరులు చేస్తున్నారా లేదా చేయట్లేదా, మూడవ వ్యక్తి చేస్తున్నారా లేదా, ఇది మనం చూడకూడదు. బాప్దాదా ఎందుకు ఇంత ఫోర్స్ చేసి చెప్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ఎవరో కొందరు మహారథులు కూడా ఇటువంటి బలహీనతను ఇంకా తన లోపల ఉంచుకున్నారు. మహారథుల్లో కూడా ఈ బలహీనత ఉంది అంటున్నారు. మరి అందుకే అంతర్ముఖులుగా అవ్వాలి. బాబాకు నవ్వు వస్తుంది, ఒక విషయం వినిపించినా అంటున్నారు. నవ్వొచ్చే విషయం ఒకటి వినిపించినా, ఈరోజు బాప్దాదా కొంచెం స్పష్టంగా వినిపిస్తున్నారు, తప్పుగా భావించకండి అంటున్నారు. అచ్చా, ఇంకొక విషయం వినిపిస్తున్నాను. నవ్వొచ్చేది ఏమిటి అంటే, బాప్దాదా చెప్తున్నారు, మెజారిటీ పిల్లలు సమయానుసారంగా సదా కాదు, అప్పుడప్పుడు మహారథుల యొక్క విశేషతను తక్కువగా చూస్తారు, మహారథుల యొక్క బలహీనతను ఎక్కువ చూస్తారు. వీళ్ళు మహారథి కదా, వీళ్ళు ఇలా చేయడం ఏంటి అంటే, వాళ్ళలో ఎన్ని 90 విశేషతలు ఉన్నాయి, ఆ 90 చూడట్లేదు. ఆ 2-3 ఏవైతే వీక్నెసెస్ కనబడుతున్నాయో అవి చూస్తూ వర్ణించుకుంటున్నారు. వాళ్ళు నాకు తెలుసులే, వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు అంటే, మిగతా ఎన్ని విశేషతలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి ఆ 2 అవగుణాలని చర్చించుకుంటూ ఉంటారు. బాబా అన్నారు, బలహీనతను లోతుగా చూస్తున్నారు, ఫాలో కూడా చేస్తున్నారు. డీప్గా బలహీనతను ఒకరిలో ఒకరు వర్ణన చేసుకుంటూ ఉంటారు.
నేను చూసాను మధుబన్లో అందరూ అంతే, ఇక్కడంతా అంతే, నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా మహారథులు కూడా ఇలా చేస్తారు. ఇంకా మనం చేస్తే ఏముంది అంటారు. ఇప్పుడు మహారథి ఒక్క క్షణంలో తన లోపలున్న ఆ వీక్నెస్ని జయించగలుగుతారు. మీరు ఆ మహారథిలో 95 విశేషతలు ఉన్నాయి, ఒక 5 అవగుణాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 5 అవగుణాలని వాళ్ళు ఒక రోజులో మార్చుకోగలుగుతారు, ఒక సెకండ్లో మార్చుకోగలుగుతారు, ఎందుకంటే వారిలో అంత పవర్ ఉంది. మరి మనం అలా వాళ్ళని ఫాలో చేస్తే ఈ విషయంలో వాళ్ళలో కూడా ఉన్నాయి, నాలో ఉంటే ఏంటి అని. మరి ఆ 95 విశేషతలు మనలో ఉన్నాయా? ఏవైతే మనం పక్కన పెట్టేశామో వారి విశేషతలను చూడట్లేదో ఆ ధారణ మనలో ఉందా? లేదు కదా. మరి మనకు టైం ఎంత పడుతుంది? ఏదైనా అవగుణాన్ని మనం ఇప్పుడు పోషిస్తే మనకి ఎంత టైం పడుతుంది? మనమేం మహారథి స్థితిలో లేము, అంత పవర్ కూడా లేదు. కానీ మహారథులు కూడా ఇలా చేస్తున్నారని ఫాలో చేసి మనం చేస్తే మనం ఎంత వెనుకబడిపోతాం. మహారథులు మారినప్పుడు నేను మారుతాను అంటే వాళ్ళకి మారడానికి టైమే పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. మనకి ప్లస్ లేనే లేదు, ఆ ఒక్క మైనస్ని కాపీ చేసాం, మనకెంత టైం పడుతుంది? మరి ఆలోచించండి అంటున్నారు. మహారథుల తపస్య, మహారథులు బహుకాలం నుండి చేస్తున్నటువంటి పురుషార్థం, అవి ఎడిషన్ మార్క్స్ని వేస్తాయి. ఈ 5 ఏవైతే 5% అవగుణాలు ఉన్నాయో వాటిని కప్పి పెట్టేస్తాయి. అంటే అవి వీళ్ళు లైట్గా పురుషార్థం చేసినా కూడా పెద్దగా అవేమి కనిపించవు, కవర్ అయిపోతాయి. కానీ మనలో ఏమీ ప్లస్ లేకుండా, ఏమీ గుణాల ధారణ లేకుండా, ఒక్క అవగుణము మనం వాటిని చూసి వాటినే పెంచుకుంటే మన ఖాతా అంతా మైనస్ అవుతుంది. వాళ్ళు చేసిన పురుషార్థము, బహుకాలం నుండి చేసింది తపస్య, అవన్నీ ఎడిషన్ మార్క్స్ని యాడ్ చేస్తాయి, పాస్ విత్ ఆనర్గా వారిని చేసేస్తాయి. ఇప్పుడు ఇలా ఎదురు చూడకండి, మహారథులు మారితే నేను మారుతాను అని మోసపోతారు అంటున్నారు. ఆ మహారథి ఆ కోపం తగ్గించుకుంటే అప్పుడు నేను తగ్గించుకుంటాను, ముందు వాళ్ళకి చెప్పాలి అని ఇలా అనుకోకండి, మోసపోతారు మీరు. వాళ్ళలో ఆ కోపం పోకున్నా వాళ్ళు పాస్ అయిపోతారు, పాస్ విత్ ఆనర్ కూడా అవుతారేమో. అంటే కోపం అని కాదు, ఏదైనా చిన్న అవగుణం ఉన్నా వాళ్ళు పాస్ అయిపోతారు, ఎందుకంటే వారిలో అంత ఉన్నాయి. చూశాను నేను, అందరినీ చూశాను అలా అనుకోకండి. ఏం చూశారు? అందరినీ చూడడం కాదు, ముందు తనంతను చూసుకోవాలి కదా. మాకు కళ్ళు ఉన్నాయి కదా, నాకు చెవులు ఉన్నాయి కదా, నేను కూడా అన్నీ వింటున్నాను, అన్నీ చూస్తున్నాను అంటారు. కానీ మహారథులను ఈ విషయంలో చూస్తూ మీరు రీస్ చేయకండి అంటున్నారు. ఈర్ష్యపడకండి, మంచితనంలో మీరు పోటీ పడండి వారితో. వారి లోపల ఉన్నటువంటి అవగుణాలతో పోటీ పడకండి, మోసపోతారు. బాబాకు జాలేస్తుంది, ఎందుకంటే మహారథుల పునాది నిశ్చయము చాలా దృఢంగా ఉంటుంది, ఎడతెగకుండా చాలా గట్టిగా అచలంగా ఉంటుంది. అలాగే వారికి ఆశీర్వాదాల ఎక్స్ట్రా సహాయం కూడా ఉంటుంది. మహారథులకు అనేక ఆత్మల ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మనసు యొక్క నేత్రాలను ఈ విషయంలో మూసుకోండి. వీళ్ళని చూస్తూ మీరు మోసపోకండి. వినడానికి బదులుగా మనస్సును అంతర్ముఖిగా చేసుకోండి. అర్థమైంది కదా. నలువైపులా ఉన్న సర్వ బాప్దాద యొక్క లవ్లీన్ ఆత్మలకు, సర్వ బాబా యొక్క సేవాదారి ఆత్మలకు, సహజ పురుషార్థాన్ని పాటించే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యము లక్షణాలని సమానంగా చేసుకునేటువంటి బాబాకు సమీప ఆత్మలకు బాప్దాద యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा.
वरदान, सबको अमर ज्ञान दे, अकाले मृत्यु के भय से छुड़ाने वाले शक्तिशाली सेवादारी भव. అందరికీ అమరంగా అయ్యే జ్ఞానమునిచ్చి అకాల మృత్యు భయం నుండి విడిపించే శక్తిశాలి సేవాదారి భవ. అందరికీ అమర జ్ఞానమును ఇచ్చి అకాల మృత్యు భయం నుండి విడిపించే శక్తిశాలి సేవాదారి భవ. ప్రపంచంలో ఈరోజు అకాల మృత్యు యొక్క భయం బాగా ఉంది. భయంతోనే తింటున్నారు, భయంతోనే నడుస్తూ ఉన్నారు, భయంతోనే నిద్రిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆత్మలకు సంతోషపు విషయాలను వినిపించి భయం నుండి విడిపించండి. వారికి శుభవార్త వినిపించండి. మేము మీకు 21 జన్మల కోసం అకాల మృత్యు యొక్క భయం నుండి, అకాల మృత్యు నుండి రక్షించుకునే మార్గం చెప్తున్నాము. ఇలా శుభవార్త వినిపించండి. అకాల మరణాలను తప్పించుకునేటువంటి ఒక మంచి విధి ఇది. 21 జన్మల కోసం ఇంకా అకాల మృత్యువే రాదు. అలాంటి శుభవార్తను మేము మీకు వినిపిస్తున్నాము అని చెప్పాలి. ప్రతి ఆత్మకు అమర జ్ఞానాన్ని ఇచ్చి అమరంగా తయారు చేయాలి. దీంతో జన్మ జన్మల కోసం అకాల మృత్యు నుండి రక్షింపబడతారు. ఈ విధంగా తమ శాంతి మరియు సుఖం యొక్క వైబ్రేషన్స్తో జనులకు సుఖము శాంతి యొక్క అనుభూతిని చేయించే శక్తిశాలి సేవాదారిగా కండి. ఈ విధంగా తమ శాంతి మరియు సుఖం యొక్క వైబ్రేషన్స్తో లోకంలో అందరికీ సుఖ శాంతుల అనుభూతిని చేయించే శక్తిశాలి సేవాదారిగా కండి. స్లోగన్, याद और सेवा का बैलेंस रखने से ही सर्व की दुआएं मिलती है. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉండడంతో సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ని ఉంచుకోవడంతో అందరి ఆశీర్వాదాల్ని పొందుతాం. ఈరోజు స్వమానము, నేను శక్తిశాలి సేవాదారిని. నేను శక్తిశాలి సేవాదారిని. అందరికీ ఏం సేవ చేయాలి? ఏం వినిపించాలి? అమర జ్ఞానం ఇవ్వాలి. అకాల మృత్యు భయం నుండి దూరం చేయాలి. మళ్ళీ అందరూ భయపడడం మొదలవుతుంది నెమ్మదిగా. మళ్ళీ కరోనా వస్తుంది, మళ్ళీ మాస్కులు పెట్టుకోవాలి, భయపడుతున్నారు అందరూ. అన్నారు మీరు అమర జ్ఞానం ఇవ్వండి అందరికీ. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ భయం వద్దు. భయం మనల్ని ఇంకా మృత్యుకి దగ్గరగా చేస్తుంది. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి, కానీ భయాన్ని తొలగించుకోవాలి. ఓం శాంతి.